హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైజ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను మీతో మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచి సేవింగ్ ఆప్షన్ లా ఉండే ఒక పోస్ట్ ఆఫీస్ స్కీమ్ గురించి డిస్కస్ చేస్తానండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ గా లాస్ట్ బ్లాగ్ లో మీతో షేర్ చేసుకున్నా కదా, చేతన్ కోసమే ఒక స్కీమ్ అయితే స్టార్ట్ చేసామని చెప్పేసి. సో కిడ్స్ ఉన్న వాళ్ళకి మెయిన్ గా బాగా యూజ్ అవుతుందని చెప్పాలి. అండ్ నార్మల్ గా కూడా మనీని కొంచెం సేఫ్ గా సెక్యూర్డ్ గా సేవ్ చేసుకోవాలి, లాంగ్ టర్మ్ కి కావాలి అనుకున్న వాళ్ళకి ఈ స్కీమ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. పోస్ట్ ఆఫీస్ కాబట్టి మనకి సేఫ్టీ విషయంలో అసలు ఏం భయపడక్కర్లేదు. సో ఆ స్కీమ్ ఏంటి, మనం ఎంత పే చేయాలి, మనకి ఎంత రిటర్న్స్ వస్తాయి, అలాగే ఎవరెవరు స్టార్ట్ చేయొచ్చు, దానికి కావాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి, అవన్నీ కూడా నేను ఈ వ్లాగ్ లో మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ చేసేస్తాను, చూసేయండి. సో నార్మల్ గా మిడిల్ క్లాస్ పీపుల్ కి మెంటాలిటీ ఎలా ఉంటదంటే, చాలా వరకు మనం మనీ సేవ్ చేయాలనుకుంటాం కానీ రెగ్యులర్ మన ఖర్చుల్లోనే మన మనీ అంతా ఖర్చు అయిపోతూ ఉంటది కదా. సో అలా కాకుండా మనం ఎప్పుడు ఒక ప్రిన్సిపల్ ని ఫాలో అయితే ఖచ్చితంగా ఎవ్రీ మంత్ ఎంతో కొంత మనీ సేవ్ చేయగలుగుతాము. అదేంటంటే ముందు సేవింగ్ చేసేసి తర్వాత మిగిలిన డబ్బుని ఖర్చు చేసుకోవడం. ఈ పాయింట్ ని నేను చాలా సార్లు మన వీడియోలో స్ట్రెస్ చేసి చెప్పాను, రెగ్యులర్ బ్లాగ్స్ లో కూడా చాలా సార్లు చెప్తూ వచ్చాను కదా. సో అలా చేస్తే ఏంటంటే మన మంత్లీ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా మంచిగా మేనేజ్ చేసుకోగలుగుతాము. మనకు వచ్చిన శాలరీని ఎంతో కొంత ఫ్యూచర్ పర్పస్ కి సేవ్ చేసుకోగలుగుతాం అనమాట. సో దట్ అలా ఉన్నప్పుడే మనం ఫ్యూచర్ లో ఇంకా బాగా మంచి పొజిషన్కి వెళ్ళడానికి, మన ఫ్యామిలీ ఆర్థికంగా ఎదగడానికి చాలా వరకు ఈ సేవింగ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అనమాట. అలా కాకుండా మొత్తం అంతా ఖర్చు చేసిన తర్వాత లాస్ట్ లో మంత్ ఎండ్ కి ఎంత మిగిలితే అంతే సేవ్ చేద్దాం అనుకుందాం అనుకోండి, అసలు సేవింగ్ ఏం మిగలదు, ఇంకా పైచలకు మనకి ఇంకా అవసరాలు ఎక్కువ అవుతాయి అనమాట. ఎవరికైనా సరే ఎంత తక్కువ శాలరీ వచ్చినా మంత్ ఎండ్ వచ్చేసరికి ఖచ్చితంగా మనీ అంతా ఖాళీ అయిపోయి మళ్ళీ అవసరాలు కొత్తగా పుట్టుకొస్తూ ఉంటాయి కదా. సో మిడిల్ క్లాస్ లైఫే అంతా. సో ఇలాంటివన్నిటిని మనం ఓవర్కమ్ చేసి మనీ సేవ్ చేయాలంటే ఒకే ఒక ప్రిన్సిపల్, అదే ముందు సేవింగ్ తర్వాత ఖర్చు అనమాట. ఫస్ట్ మనం ఎంతో కొంత అమౌంట్ మన శాలరీలో ఒక 30% 20% తీసి పక్కన పెట్టి ఎవ్రీ మంత్ ఎలా అయితే మనం రెంట్, కరెంట్ బిల్లు లాంటివి పే చేస్తామో అలానే ఎవ్రీ మంత్ ఈ సేవింగ్ కూడా మన శాలరీ పడగానే కట్ అయిపోయే విధంగా, లేదంటే మనమే రెగ్యులర్ గా కట్టే విధంగా చూసుకున్నాం అనుకోండి, మన సేవింగ్ కూడా మన ఖర్చులతో పాటు క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. అదే మన ఫ్యూచర్ కి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో అలా సేవ్ చేయాలనుకున్న వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ చాలా ఉంటాయని మనలో చాలా మందికి తెలుసు. వాటిలో కొన్ని స్కీమ్స్ మాత్రమే మనకి బెనిఫిషియల్ గా ఉంటాయి, మిగిలిన స్కీమ్స్ అన్ని పెద్దగా వడ్డీ అంతా ఏం రాదనమాట. నార్మల్ గా మనం సేవ్ చేసుకోవాలి, సేఫ్టీగా సెక్యూర్ గా అనుకుంటే మాత్రమే పోస్ట్ ఆఫీస్. కానీ పోస్ట్ ఆఫీస్ లో కూడా ఇప్పుడు కొన్ని స్కీమ్స్ అయితే ఉన్నాయండి, వాటిలో మనం మంచిగా సేవ్ చేసుకోవచ్చు, మంచి రిటర్న్స్ కూడా పొందొచ్చు. అలాగే మనం లాంగ్ టర్మ్ లో సేవ్ చేసుకుని మన పిల్లల పై చదువులు అవ్వచ్చు, పెళ్లి, లేదంటే ఇంకా ఏదైనా వాళ్ళ బిజినెస్ లాంటివి, లేదంటే వాళ్ళ లైఫ్ లో ఇంకా ముందుకెళ్లే కొద్దీ వాళ్ళకి అవసరాలు పెరుగుతూ ఉంటాయి కదా, డబ్బు అవసరం ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో మనం ఆ అవసరాలను తీర్చడానికి ఇప్పటి నుంచే కొంత సేవ్ చేసుకుంటూ వెళ్తే అప్పటికి లంసంగా కొంత అమౌంట్ అనేది సేవ్ చేయగలుగుతాం అనమాట. సో దానికి సంబంధించి కూడా కొన్ని పథకాలు అనేవి మనకి పోస్ట్ ఆఫీస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో అలా మేము ఒక స్కీమ్ అయితే చూస్ చేసుకున్నాం అనమాట. మెయిన్లీ ఏంటంటే నేను ఈ రోజు పిల్లలు ఉన్న వాళ్ళ గురించి మెయిన్ గా చెప్తున్నానండి. నార్మల్ గా కావాలనుకున్నా కూడా ఈ స్కీమ్ లో మనం అడల్ట్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు, కానీ పిల్లల కోసం సేవ్ చేస్తే ఏంటంటే కొంచెం లాంగ్ టర్మ్ లో సేవ్ చేస్తాం కాబట్టి వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్స్ కి వాటికి యూజ్ అవుతాయి అనమాట. అండ్ మాకు థాట్ ఎలా వచ్చిందో మీతో షేర్ చేసుకోవాలి ఫస్ట్, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చేతన్ పుట్టిన తర్వాత స్టార్టింగ్ లోనే మా హస్బెండ్ వాళ్ళ బీఈడి ప్రిన్సిపల్ మేడం ఉంటారనమాట. ఆవిడ రెగ్యులర్ గా మన వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారు, మాకు చాలా సజెషన్స్ ఇస్తూ ఉంటారనమాట. అలా కొంతమంది వెల్ విషర్స్ మాకు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరిలో మేడం కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అనమాట. మేడం ఏంటంటే మాకు రెగ్యులర్ గా మా వీడియోస్ కి మాకు రిప్లైస్ ఇస్తూ మాకు చెప్తూ అన్నిటిని కొన్ని మెచ్చుకుంటూ చేస్తూ ఉంటారనమాట. సో అవన్నీ కూడా మాకు చాలా హ్యాపీగా బూస్టప్ లా అనిపిస్తాయి, ఎందుకంటే ఆవిడ చాలా ఎక్స్పీరియన్స్డ్ అనమాట. వాళ్ళ ఏజ్, ప్రొఫెషన్ ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్సెస్ ఇస్తుంది కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ తో మాకు కూడా ఒక చిన్న సజెషన్ అయితే ఇచ్చారు. అదేంటంటే చేతన్ చిన్నగా ఉన్నప్పుడే, అంటే ఒక 1 year ఆ ఏజ్ ఉన్నప్పుడే పోస్ట్ ఆఫీస్ లో ఆ అమౌంట్ అనేది సేవ్ చేయడం స్టార్ట్ చేయండి. తను కొంచెం చదువులు ముందుకెళ్లే కొద్దీ, లైక్ ఒక బీటెక్ అవ్వచ్చు, ఇప్పుడున్న చదువుల గురించి మాట్లాడుకుందాం, అప్పుడు మనకి ఇంకేం సిచ్యువేషన్స్ వస్తాయో తెలియదు కదా. సో లైక్ బీటెక్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీలు కానీ ఏం చేయాలన్నా కానీ ఈ రోజుల్లో చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కదా. సో ఆ టైంకి మనకి అంత లంసం అమౌంట్ కావాలంటే కొంచెం కష్టమే కదా. సో దానికి మీరు ఎప్పటి నుంచే ఎంతో కొంత నెలకి ఒక 1000 రూపాయలు అట్లా సేవ్ చేయడం స్టార్ట్ చేస్తే తన ఫ్యూచర్కి ఉపయోగపడతాయి అని చెప్పేసి చెప్పారనమాట.
సో దాన్ని మేము కన్సిడర్ చేసాము. ఏదైనా సరే మన కోసం, మన మంచి కోసం ఎవరైనా చెప్పారనుకోండి, కాస్త ఆలోచించడమే మంచిది. అంటే ఎవరైనా ఏదైనా మనకు చెప్తే వాళ్ళ అనుభవంతో చెప్తారు, మనం దాన్ని ఈజీగా కొట్టిపడేసి మన అనుభవం వచ్చి నేర్చుకునేంత వరకు వెయిట్ చేయకూడదు అనమాట. ఎదుటి వాళ్ళు చెప్పిన వాళ్ళ అనుభవాల నుంచి మనం నేర్చుకుంటూ ముందుకెళ్ళాం అనుకోండి, లైఫ్లో ఇంకా ఎదగలుగుతాము. సో మేము ఆ సజెషన్ని కన్సిడర్ చేసి, నేనేంటంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ ఏమేమి ఉంటాయి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, రిటర్న్స్ ఎంత వస్తాయి, ఎవరెవరికి ఏ స్కీమ్స్ బెస్ట్, ఇలా చాలా రోజులు నేను దానిపైన రీసెర్చ్ చేసి లాస్ట్ ఇయర్ సేవ్ చేద్దాం అనుకున్నాము. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ చేతన్ డిబ్బీలో అమౌంట్ సేవ్ చేసాం 25,000 అని చెప్పాను కదా. అసలు యాక్చువల్గా అప్పుడే స్టార్ట్ చేయాలి, కానీ దాన్ని వేరే రూపంలో కన్వర్ట్ చేద్దామని అప్పుడు అనుకున్నాం అనమాట. అదేంటో నేను నెక్స్ట్ వాడి బర్త్డే అప్పుడు చెప్తాను. సో దానివల్ల అప్పుడు ఆ ఇయర్ సేవ్ చేయలేకపోయాము. బట్ తర్వాత ఈ 2025లో అన్నా ఖచ్చితంగా అది స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యామన్నమాట. ఇంకా అందుకనే ఈ ఇయర్ ఈ స్కీమ్ అయితే స్టార్ట్ చేసాము. పోస్ట్ ఆఫీస్లో మనకి చాలా రకాల స్కీమ్స్ ఉంటాయండి, లైక్ పీపీఎఫ్, ఎన్పిఎస్, సుకన్య సమృద్ధి యోజన, ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కీమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మేమైతే పీపీఎఫ్లో సేవ్ చేస్తున్నాము. కావాలనుకుంటే రెగ్యులర్గా మనం ఆర్డీ కూడా చేసుకోవచ్చు, అంటే రికరింగ్ డిపాజిట్ అనమాట. మంత్లీ ఎంతో కొంత అమౌంట్ని మన దగ్గర ఉన్నప్పుడు అంతా తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసుకుంటే ఒక 5 years అట్లా 10 yearకి మనకి ఇస్తారనమాట. సో కొన్ని పర్టికులర్ స్కీమ్స్ లైక్ సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్, ఎన్పిఎస్ ఇలాంటివన్నీ పర్టికులర్ టైం పీరియడ్ ఉంటుంది. లైక్ పీపీఎఫ్కి అయితే ఒక 15 years అనమాట, 15 సంవత్సరాల పాటు మనం ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ అనేది పోస్ట్ ఆఫీస్లో సేవ్ చేసుకుంటూ వస్తే 15 సంవత్సరాల తర్వాత వడ్డీతో కలిపి మనకైతే ఆ అమౌంట్ ఇస్తారనమాట. సో చెప్పాను కదా, చిన్నపిల్లలు, మెయిన్లీ పిల్లలు ఉన్న వాళ్ళకి ఈ స్కీమ్ బాగా యూజ్ అవుతుంది. వాళ్ళకి ఒక 2-3 years ఆ ఏజ్లో స్టార్ట్ చేసామనుకోండి, 15 years కంటే వాళ్ళు కరెక్ట్గా కాలేజ్ ఏజ్ వచ్చేసరికి మనకు ఆ అమౌంట్ చేతికి వస్తాయి అనమాట. సో కాలేజ్ అంటే తెలిసిందే కదా అందరికీ, స్కూల్ వరకు ఒక లెక్క ఫీజుల విషయం, కాలేజ్ నుంచి ఒక లెక్క. సో ఆ టైంలో మనకి మనీ అనేది చాలా ఎక్కువగా అవసరం అవుతూ ఉంటుంది. అండ్ అదే ఏజ్లో మనకి కూడా కష్టపడే సామర్థ్యం తగ్గుతుంది, అండ్ ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. మనకు వచ్చే రిటర్న్స్ కూడా చాలా వరకు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మన హెల్త్ విషయంలో అవ్వచ్చు, మన స్టామినా విషయంలో అవ్వచ్చు, మన ఫ్యామిలీలో ఉన్న కాన్సిక్వెన్సెస్ అవ్వచ్చు, ఆ ఏజ్కి మనకు అవన్నీ మేనేజ్ చేయడం కొంచెం కష్టమే అని చెప్పాలి. సో అవన్నిటిని మేనేజ్ చేసుకోవాలంటే మనం పిల్లల చిన్నప్పటి నుంచే ప్లానింగ్తో వెళ్ళాం అనుకోండి, ఆ టైంకి అవి కొంచెం ఈజీ అవుతాయని ఆలోచనతో మేమైతే ఈ పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనే స్కీమ్ని స్టార్ట్ చేసాము. సో ఇది స్టార్ట్ చేయాలంటే ఏదో పెద్ద క్వాలిఫికేషన్లు ఉండాలి, ఎంతో అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలని మాత్రం అస్సలు అనుకోకండి. ఇది చాలా ఈజీగా ఎవరైనా సరే, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే, అప్పర్ మిడిల్ క్లాస్ అయినా సరే, మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే, ఎవరైనా ఈజీగా సేవ్ చేసుకోగలిగే ఒక మంచి పథకం అనమాట. మనం 1 yearకి వచ్చేసి కేవలం 500 రూపాయల నుంచే స్టార్ట్ చేయొచ్చు. జస్ట్ 500 అంటే ఏమొస్తుంది చెప్పండి, అది సంవత్సరానికి 12 నెలల వ్యవధిలో ఒక 500 మాత్రం మనం డిపాజిట్ చేస్తే సరిపోద్ది. 500 నుంచి 1,50,000 వరకు మనం ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. ఒక సంవత్సరానికి మినిమం 500 నుంచి 1,50,000 వరకు ఖచ్చితంగా డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా దానిలో చాలా మంచి వెసులుబాటు ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే నెల ఇంత అమౌంటే వెయ్యాలి, మీరు ఖచ్చితంగా ఈ టైంలోగా పే చేయాలని పెట్టారనుకోండి, చాలా మందికి అది కుదరకపోవచ్చు. అలా కాకుండా ఈ స్కీమ్ చాలా వెసులుబాటులతో వచ్చింది మనకి. చక్కగా మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట. లైక్ 1,50,000 వరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకైనా సరే ట్యాక్స్ బెనిఫిట్స్తో మనకి ఆ వచ్చే ఆ లంసమ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో 15 సంవత్సరాల తర్వాత ట్యాక్స్ ఫ్రీగా మనం తీసుకోవచ్చు అనమాట. సో అదొకటి మంచి బెనిఫిట్ అని చెప్పొచ్చు. అంటే 500 రూపాయలు సంవత్సరానికి సేవ్ చేయాలనుకున్నా, ఆర్ఎల్స్ 500 నుంచి 1,50,000 వరకు ఎంత సేవ్ చేయాలనుకున్నా మన ఇష్టం అనమాట. ఒక 1 yearలో మనం ఎంతైనా సేవ్ చేసుకోవచ్చు. 1,50,000 వరకు 500 మినిమం అనమాట. సో చాలా ఈజీ కదా, చాలా మందికి ఇది వినడానికి చాలా ఈజీగానే అనిపిస్తుంది, అండ్ ఇన్వెస్ట్ చేయడం కూడా చాలా ఈజీయే. కానీ కన్సిడర్ చేయడం మాత్రం చాలా వరకు కన్సిడర్ చేయరు, ఎందుకంటే మరి అంత ఫ్యూచర్ గురించి ఆలోచించడం అవసరమా అనుకుంటారు. బట్ ఆ చిన్నగా మనం చేసిన పొదుపే మనకి మన 15 years తర్వాత మన పిల్లల చదువులకి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్లా యూజ్ అవుతుందండి. ఇప్పుడు పెరుగుతున్న ఖర్చులను మనం చూస్తూనే ఉన్నాము. దానికి తగ్గట్టుగా మనం ఇంకా మన పిల్లల చదువులు, వాళ్ళ ఫ్యూచర్ గురించి ప్లానింగ్స్ చేసుకుంటూ ఉండకపోతే అప్పటికి వచ్చేసరికి మన స్టామినా ఎలా ఉంటుందో, మన ఆదాయం ఎలా ఉంటుందో అసలు ప్రెడిక్ట్ చేయలేము. అసలు ముందు ఖర్చులు ఎంతవరకు మారుతాయో కూడా ప్రెడిక్ట్ చేయలేము కదా. అందుకనే ఇప్పటి నుంచే చిన్నగా మనం స్టార్ట్ చేసుకుంటూ పొదుపుని చిన్నగా సేవ్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఆ అమౌంట్ మనకు ఆ టైంకి ఏదో ఒక విషయంలో యూజ్ అవుతుంది. వాళ్ళ చదువులనే కాకపోవచ్చు, నార్మల్గా మనకి ఏదో ఒక పెద్ద అవసరం రావచ్చు, ఆ అవసరాన్ని ఈ సేవింగ్ అనేది భర్తీ చేయొచ్చు అనమాట. సో అందుకనే మనం ఈ రోజు దాచుకునే ₹1 రేపటి 100 రూపాయలు 1000 రూపాయలని మనం గుర్తుంచుకుని ఈ రోజే సేవింగ్ స్టార్ట్ చేస్తే అందరికీ చాలా బాగుంటుంది. అండ్ ఆర్థికంగా కూడా మనం ముందుకెళ్ళడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఇలాంటి విషయాలన్నీ మన ఛానల్లో చాలా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను కదా. సో ఇలా సేవ్ చేస్తూ ఎలా మన మంత్లీ ఎక్స్పెన్సెస్ లైక్ గ్రాసరీస్,
కూరగాయలు, వెజిటేబుల్స్ ఇవన్నీ ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటితో పాటు మన న్యూట్రిషన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, హెల్తీగా హ్యాపీగా ఉండడానికి లైఫ్ స్టైల్ని ఎలా లీడ్ చేయాలి, తక్కువ అమౌంట్తో మంచిగా ఎలా మన అన్నింటినీ ఆర్గనైజ్ చేసుకుంటూ హ్యాపీగా బ్రతకచ్చు అని చాలా వీడియోస్ నేను రెగ్యులర్గా బ్లాగ్స్లో రూపంలో షేర్ చేస్తూ ఉంటానండి. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి మన ఛానల్కి వెళ్ళి ఆ వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ రూపంలో ఉంటాయి. మీకు ఏది నచ్చితే అది ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి కూడా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ నేను చాలా షేర్ చేయబోతున్నాను. సో అది అండ్ పీపీఎఫ్ విషయానికి వస్తే, పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనమాట. ఇది మనం పెద్దవాళ్ళని యూజ్ చేసుకోవచ్చు, పిల్లలకైనా సరే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 500 రూపాయలతో మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ అకౌంట్ తెరవచ్చు. జస్ట్ ఆధార్ కార్డు అండ్ ఒక ఫోటో ఉంటే సరిపోతుంది అనమాట. పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అండ్ ఆధార్ కార్డు ఉంటే చాలు, ఈ అకౌంట్ మనకి ఓపెన్ చేస్తారు. అండ్ 500 రూపాయలతో మాత్రమే మనం ఈ అకౌంట్ని హ్యాపీగా ఓపెన్ చేసుకోవచ్చు. వెరీ మచ్ తక్కువ అమౌంట్ అని చెప్పొచ్చు. 500 నుంచి 1,50,000 వరకు ఒక సంవత్సర కాలంలో ఎంతైనా సరే మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 15 సంవత్సరాలు వ్యవధి అనమాట. 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత టోటల్ అమౌంట్ని వడ్డీతో కలిపి మనకి ఇస్తారు. మనం ఎంత కడితే ఎంత వస్తుంది అని మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనుకుంటే గూగుల్లోకి వెళ్ళి పీపీఎఫ్ క్యాలిక్యులేటర్ అని సెర్చ్ చేస్తే మనకి చాలా రకాల వెబ్సైట్స్ వస్తాయి. నేనైతే ఎప్పుడు గ్రోలో చూస్తాను అనమాట. గ్రో అనే వెబ్సైట్ వస్తుంది. సో దాన్ని టచ్ చేసి మీరు ఎంత అయితే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, లైక్ సంవత్సరానికి ఒక 500, 1000 రూపాయల, 2000, 3000 మీ ఇష్టం, మీ స్తోమతను బట్టి, మీ ఇంట్రెస్ట్ని బట్టి ఎంతో ఒకసారి చూసుకుంటే దాన్ని బట్టి మీకు 15 సంవత్సరాల తర్వాత ఎంత అమౌంట్ వస్తుంది, మీరు ఎంత కడుతున్నారు, దానికి ఎంత ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుందని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అనమాట. నేను ఎగ్జాంపుల్గా ఒకటైతే ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. అంటే సపోజ్ మనం నెలకు ఒక 1000 రూపాయలు అంటే సంవత్సరానికి ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాం అనుకోండి. దానికి మనకి 15 ఇయర్స్ తర్వాత ఎంత అమౌంట్ వస్తుందో 7.1% ఇంట్రెస్ట్తో వస్తుంది అనమాట. అంత అమౌంట్ వస్తుందో ఇక్కడైతే నేను పిక్ రూపంలో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. దీన్ని చూస్తే మీకు కొంత అవగాహన వస్తుంది. సో ఇలా మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఒక్కసారి చూసుకున్నారనుకోండి, దాన్ని బట్టి మీకు ఎంత రిటర్న్స్ వస్తాయో తెలుస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఎంత అలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనం పోస్ట్ ఆఫీస్లో పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక బుక్ అయితే ఇస్తారనమాట. సో ఈ బుక్ ద్వారా మనం ఎవ్రీ మంత్ వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసుకోవచ్చు. సో మనం కావాలనుకుంటే ఇయర్లీ వన్స్ అయినా డిపాజిట్ చేసుకోవచ్చు, మంత్లీ వన్స్ అయినా డిపాజిట్ చేసుకోవచ్చు, ఆర్ఎస్ 3-4 మంత్స్కి ఒకసారి అన్నా మన దగ్గర అమౌంట్ ఉన్నప్పుడన్నా వెళ్ళి డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. అది మన ఇష్టం. సో దీనిలో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 ఇయర్లో మినిమం 500 నుంచి 1,50,000 వరకు ఎంత ఉంటే అంతే డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. ఒక ఇయర్ కొంత ఎక్కువ అమౌంట్ ఉన్నాయి అనుకోండి, లైక్ ఈ ఇయర్ మన దగ్గర ఒక 10,000 ఉన్నాయి, అవి వేసేసాం అకౌంట్లో. నెక్స్ట్ ఇయర్ అంత కుదరలేదు, చాలా ఖర్చులతో ఇబ్బందిగా ఉంది, ఒక 500 వేయగలిగాం, అంతే వేయచ్చు. తర్వాత అది ఒక 5-6 వేలు వేయగలిగాం అనుకోండి, అంత వేయచ్చు. అది ఎంత ఉంటే అంత అనమాట. సో లిమిట్లెస్గా ఉంది కాబట్టి మనకు వీలైనంత సేవ్ చేయొచ్చు. సో ఇలా అయితే మన పిల్లల ఫ్యూచర్ కావచ్చు, మన ఫ్యూచర్ అవసరాలు కావచ్చు, దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో ఇంకొక కీ పాయింట్ ఏంటంటే, మీరు మీ పిల్లల పేరుని అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నారనుకోండి, 4% మాత్రమే వడ్డీ ఇస్తారట. సో 4% అంటే చాలా తక్కువ బయట మార్కెట్లో ఉన్న రేట్స్తో కంపేర్ చేస్తే. అలా కాకుండా మన పేరు మీద అంటే పేరెంట్స్ పేరున అకౌంట్ ఓపెన్ చేసుకుని మనం మనీ సేవ్ చేస్తే 7.1 వరకు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో అలా మేమైతే మా హస్బెండ్ పేరున అకౌంట్ ఓపెన్ చేసాము, నామినీగా నేను ఉన్నాను అనమాట. సో అలా మీ ఇష్టం, మీ హస్బెండ్ అయినా మీరైనా ఎవరో ఒకళ్ళు ఆ అకౌంట్ని ఓపెన్ చేసుకుని మీ పిల్లల రూపంలో దాన్ని సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంట్రెస్ట్లో వేరియేషన్స్ ఉన్నాయి. తెలియకపోతే మీరు జనరల్గా వెళ్ళి అడిగినా సరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. సో నేను అలానే తెలుసుకున్నాను. ఇలా మీరు కూడా పీపీఎఫ్లో సేవ్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా కనుక్కొని మీ పేరునే అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ పిల్లల కోసం ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా ఈజీ అండి. చాలా వరకు అందరూ సేవ్ చేయగలిగిన పథకమనే చెప్తాను నేను. ఇంకా రిస్క్ ఫ్రీ కూడా కాబట్టి మనం హ్యాపీగా సేవ్ చేసుకోవచ్చు. అండ్ మన పిల్లల ఫ్యూచర్కి కూడా బాగా యూజ్ అవుతుందనే చెప్తాను. సో అది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇదంతా సేవ్ చేయమన్నారు, అంతా బాగానే ఉంది, ఓకే సేవ్ చేసుకుంటాము, ఓకే. కానీ ఒక్కొక్కసారి మనం సేవ్ చేయగలుగుతాం, ఒక్కొక్కసారి సేవ్ చేయలేకపోతాం. కన్సిస్టెంట్గా 15 ఏళ్ళు ఎలా కంటిన్యూ చేసేది అనే ఒక క్వశ్చన్ రావచ్చు కదా. ఇప్పుడు రాకపోయినా సేవింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అయినా ఖచ్చితంగా అరేజ్ అవుతుంది. దానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉందన్నమాట. మేమైతే అదే అప్లై చేద్దాం అనుకుంటున్నాము. అంటే లాస్ట్ ఇయర్ కూడా స్టార్ట్ చేసాం అనుకోండి. అదేంటంటే డిబ్బీ సేవింగ్ అనమాట. ఏం లేదు, ఒక డిబ్బీ కొని తీసుకురండి. మీ పిల్లలకి ఎవరో ఒకరు చుట్టాలు వచ్చినప్పుడు, బర్త్డే పార్టీలు జరిగినప్పుడు, ఆర్ఎల్స్ మనమే ఎప్పుడైనా, మా హస్బెండ్ అయితే శాలరీ వచ్చినప్పుడు నాకు చేతనికి కూడా ఇస్తారనమాట. సో అలా ఎప్పుడన్నా ఇవ్వడమో, లేదంటే మీరు ఇవ్వకపోతే కనుక అలా ఇవ్వడం స్టార్ట్ చేయండి. చేసి ఆ డిబ్బీలో వాళ్ళు మంత్లీ ఎంతో కొంత అమౌంట్ వాళ్ళు మంచి పని చేసినప్పుడు, లేదంటే వాళ్ళకి బట్టలు కొంటున్నారు అనుకోండి, సపోజ్ ఒక 1000 రూపాయలు పెట్టి ఒక డ్రెస్ కొందాం అనుకుంటే 800 పెట్టే కొనండి, 200 ఆ డిబ్బీలో వేసుకోమని చెప్పండి. అలా మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే సేవ్ చేసుకోవాలి అనే ఒక ఆలోచనని
మనమే చక్కగా అలవాటు చేసినట్టు అవుతుంది. ఆర్థిక క్రమశిక్షణ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. సో అది ఉంటే మనం ఫ్యూచర్లో ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా పిల్లలు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సేవ్ చేసుకుని వాళ్ళ ఆర్థిక స్థితిని ఇంకా మెరుగుపరచుకోగలుగుతారు. డబ్బును వేస్ట్ చేయకుండా మంచిగా యూస్ఫుల్గా ఖర్చు పెట్టుకోగలుగుతారు అనమాట. సో ఈ డిబ్బీ సేవింగ్ అనేది చాలా చాలా మంచిది అండ్ ఇంపార్టెంట్ కూడా. అలా మంత్లీయో లేకపోతే ఇయర్లో ఎప్పుడైనా మనకు వీలైనప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తూ మన శాలరీ వచ్చినప్పుడు ఇవ్వడమో, చెప్పాను కదా బర్త్డేస్ అప్పుడు బట్టలు కొనడానికో, పండగలప్పుడు బట్టలు కొనడానికో ఇచ్చిన డబ్బుల్లో ఒక 200 300 తీసి పక్కన పెట్టి మిగిలిన వాటితో బట్టలు కొనండి. ఎందుకంటే మనం వేసుకునే బట్టలు ఒక నెలకో 2 నెలలకో పాడవుతాయి. బట్ మనం సేవ్ చేసే డబ్బులు మన ఫ్యూచర్కి ఉపయోగపడతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని అనవసరమైన ఖర్చుల వైపు వెళ్లకుండా, పిల్లలు కూడా మనం బయట చూసినవన్నీ కొనమని అడుగుతారు కదా, సో అలాంటప్పుడు కూడా వాళ్ళకి ఒకటే చెప్పండి. మీరు ఏదైనా ఒక వస్తువుకు 100 రూపాయలు స్పెండ్ చేయాలనుకుంటే అందులో ఒక 80 రూపాయలు 70 రూపాయలు స్పెండ్ చేసి మిగిలిన 20 రూపాయలు 30 రూపాయలు డిబ్బీలో వేసుకోమని చెప్పండి. ఇలా మీరు ఇండైరెక్ట్గా వాళ్ళకి శాలరీ వచ్చినప్పుడు అలా ఒక 30% అమౌంట్ పక్కన పెట్టుకోవాలి, 70% అమౌంటే మనం ఖర్చు చేసుకోవాలనే దాన్ని అలవాటు చేసినట్టు అవుతుంది అనమాట. ఫ్యూచర్లో వాళ్ళు శాలరీడ్ అయినప్పుడు అదే అప్లై చేసి వాళ్ళ లైఫ్ని ఇంకా మంచిగా బిల్డ్ చేసుకుంటారు. అప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మేమైతే అదే చేస్తున్నాము. మా హస్బెండ్ శాలరీ వచ్చిన తర్వాత చేతనికి ఇస్తారనమాట, అండ్ నాకు కూడా ఇస్తారనుకోండి, నేను కూడా సేవ్ చేసుకుంటాను అలాగే. సో ఆయన కూడా ఇంకా చేతనికి నాకు కల్పిస్తారు కాబట్టి చక్కగా మేమిద్దరం సేవ్ చేసుకుని ఆ అమౌంట్ ఇంకా నాకు నచ్చినట్టు నేను దాన్ని స్పెండ్ చేస్తాను. అండ్ వాడికి ఏంటంటే ఆ డిబ్బీలో వేసి ఆ డిబ్బీ సేవింగ్ అంతా తీసుకెళ్ళి బర్త్డే టైంలోనో ఇంకెప్పుడో ఏదో ఒకసారి ఇయర్కి ఒకసారి ఇన్వెస్ట్ చేద్దాము పీపీఎఫ్లో అన్నట్టుగా అనుకుంటున్నాము. ఫ్యూచర్లో అది వాడికి అవ్వచ్చు, మాకు అవ్వచ్చు, ఏదో ఒక విధంగా మాకు ఒక లంసమ్ అమౌంట్ కొంత వస్తుంది కాబట్టి ఆ టైంకి ఉన్న అవసరాలను తీర్చుకోవడానికి ఇది ఒక మంచి పెట్టుబడిలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా మనం స్ప్లిట్ చేసుకుని మన ఆదాయాన్ని రకరకాల వనరుల్లాగా స్ప్లిట్ చేసుకుని రకరకాలుగా మనం దాన్ని ఖర్చు చేసుకుంటూ కొంత అమౌంట్ని సేవ్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే మన ఫ్యూచర్ గోల్స్ అన్నింటినీ కూడా హ్యాపీగా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాము. సో ఇలా డిబ్బీ సేవింగ్తో స్టార్ట్ చేసి మీ పిల్లల డిబ్బీలో ఎంతైతే అమౌంట్ అక్యుములేట్ అయిందో అంత అమౌంట్ తీసుకెళ్ళి ఎవ్రీ ఇయర్ పీపీఎఫ్ అకౌంట్లో ఇన్వెస్ట్ చేసేలా చూస్తారనుకోండి, మీ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేయగలుగుతారు. పిల్లలు ఎదిగే కొద్దీ కూడా హ్యాపీగా ఇన్వెస్ట్ చేస్తారు అండ్ వాళ్ళు సంపాదించినట్టు ఫీల్ అయ్యి ఆర్థిక క్రమశిక్షణ అనేది అలవాటు అవుతుంది అనమాట. మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. జర్నీ అంతా కూడా 15 ఇయర్స్ ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాదనమాట. బట్ ఆ మనీ వచ్చినప్పుడు మనకు ఆ వాల్యూ అనేది బాగా తెలుస్తుంది. సో అదే ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అనుకోండి, సుకన్య సమృద్ధి యోజన ఇస్ బెస్ట్ అనమాట. అది 8.2 వరకు వస్తుంది ఇంట్రెస్ట్. అబ్బాయిలు ఉన్న పేరెంట్స్ అయితే కనుక పీపీఎఫ్ అకౌంట్లో సేవ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం అమౌంట్ని తక్కువైనా సరే చిన్నగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మనకు అది ఒక మంచి ఆదాయం లాగా ఉంటుంది అనమాట, లేక ఒక మంచి సేవింగ్ లాగా ఉంటుందని చెప్పచ్చు. సో ఇది నేను చెప్పాలనుకున్నది అయితే. సో ఇలాంటి కంటెంట్ ఉన్న యూస్ఫుల్ వీడియోస్ రెగ్యులర్గా నేను చేస్తూ ఉంటానండి. అలాగే మనం ఉన్న అమౌంట్తో ఎలా మంచిగా మన ఫ్యామిలీని లీడ్ చేసుకోవచ్చు, మనం హెల్తీగా హ్యాపీగా ఉండడానికి మనకు వచ్చే అమౌంట్ని ఎలా యూస్ఫుల్గా ఖర్చు చేసుకోవచ్చు, అనవసరమైన ఖర్చులు నేను ఎలా మేనేజ్ చేస్తాను, వచ్చిన అమౌంట్తోనే అన్ని గ్రాసరీస్ అవ్వచ్చు, లేకపోతే వెజిటేబుల్స్ అవ్వచ్చు, ఫ్రూట్స్ అవ్వచ్చు, మన బడ్జెట్లో ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, వాటిని నేను రెగ్యులర్ బేసిస్లో ఎలా కుక్ చేసి 1 వీక్కి ఎలా వాటిని స్ప్లిట్ చేస్తాను, న్యూట్రిషన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాను, అలాగే ఫిజికల్గా ఫిట్గా ఉండడానికి, పిల్లలు హెల్దీగా ఉండడానికి జంక్ అలవాటు చేయకుండా హెల్దీ ఫుడ్స్ని హెల్దీ స్వాప్స్ని ఎలా రీప్లేస్ చేస్తూ ఉంటాను. సో అవన్నీ వీటికి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ నేను మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి ఒకసారి వీడియోస్లో మీకు నచ్చని ఓపెన్ చేసి చూస్తే మీకు ఏదైనా క్వాలిటీ ఉంది, కంటెంట్ ఉంది అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను పెట్టే ఏ వీడియో అయినా సరే మీ వరకు వస్తుంది. సో ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపించి నేను చెప్పిన కంటెంట్ బాగుంది అనిపిస్తే కనుక కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.